రాబోయే 50 ఏళ్ళకి దృష్టిలో పెట్టుకొని ఇప్పుడే మీరు ఈ రకంగా 5 జిల్లాల రైతుల్ని 10,000 మంది రైతుల్ని భయాందోళనకు గురి చేసేటట్టు 70 మీటర్లు అవసరమైన రోడ్డుకి 250 మీటర్లని 500 మీటర్లని అటు 1/2 కిలోమీటర్ ఇటు 1/2 కిలోమీటర్ బఫర్ జోన్ అని పెట్టి ప్యానిక్ చేస్తున్నారు. అసలు మీకు వాస్తవంగా భూములు ఈ రోడ్లకి ఎంత అవసరమో అంత తీసుకొని ప్రైవేట్ మార్కెట్కి 4 రేట్లు అదనంగా ఇస్తే రైతులు సహకరిస్తారు. మరి కొన్ని చోట్లేమో ప్రైవేట్ మార్కెట్ ఏమో 2 కోట్లు 3 కోట్లు రిజిస్ట్రేషన్ వాల్యూ 10 లక్షలు కూడా లేదు. రిజిస్ట్రేషన్ వాల్యూ ప్రకారం మీరేదో 2 రేట్లు 2.5 రేట్లు అంటున్నారు. ఆ రకంగా ఇస్తే అసలు ఏ రైతు కూడా మీకు సహకరించరు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వాళ్ళు యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారిపోవాల్సి వచ్చిందండి. రైతు యాంటీ సోషల్ ఎలిమెంట్గా మారిపోతారు. మీరు ఆ పరిస్థితిని రైతుని రోడ్డును పడేసే పరిస్థితి తీసరావద్దండి. అసలు మేము అభివృద్ధికి వ్యతిరేకం కాదు సార్. 70 మీటర్లు తీసుకొని ప్రైవేట్ మార్కెట్కి 4-5 రేట్లు ఇప్పుడు రాబోయే 50 ఏళ్ళ దృష్టిలో పెట్టుకొని మీరు రోడ్లు అడుగుతున్నారు. రాబోయే 50 ఏళ్ళ తర్వాత ఎంత రేటు వచ్చింది అది ఇప్పుడు ఏమండి రైతుకు ఆనందంగా ఇస్తాడు మీకు? అసలు వ్యతిరేకించడు రైతు. ఇప్పుడు మీరు రాబోయే 50 సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని మేము రోడ్లు తీసుకుంటాం అంటున్నారు. తీసుకోండి. 50 ఏళ్ళ తర్వాత ఎంత రేటు వచ్చింది ఈ భూ ఇప్పుడు సదరం మీటరు అన్ని డబ్బులు ఇవ్వండి రైతులకు ఇవ్వండి. ఏ రైతు మిమ్మల్ని వ్యతిరేకించడం? నేను స్వాగతిస్తాడు.